భారతదేశంలో పోలీసింగ్ అనేది బ్రిటిష్ వారు తెచ్చిన కొత్త విధానం కాదు. ఇది 2000 ఏళ్ల పైగా చరిత్ర కలిగిన ఒక గొప్ప వారసత్వం. పురాతన రాజుల కాలం నాటి దండ నుండి నేటి ఆధునిక ప్రత్యేక దళాల వరకు ఇది ఎలా మారిందో ఇప్పుడు చూద్దాం. 18వ శతాబ్దంలో ఇంగ్లీష్ పదం పోలీసు రాకముందే భారతదేశంలో అద్భుతమైన చట్టం అమలు వ్యవస్థ ఉండేది. దీనిని దండ అనే భావంతో పిలిచేవారు. మౌర్యుల కాలంలో కౌటిల్యుడు అర్థశాస్త్రంలో దీన్ని ప్రత్యేక శాఖగా కాకుండా పరిపాలన భాగంగా పేర్కొన్నాడు. ప్రదేశ గ్రామీణ ప్రాంతాల పోలీస్ హెడ్, నగర పాలకులు అంటే నీటి కమిషనర్ లాగా, స్థానిక గోప గ్రామంలో వచ్చిపోయే వారిపై నిఘా ఉంచే అధికారులు, చోరా రజిక దొంగలను పట్టుకునే విభాగం, గోడ పురుషులు, విద్యార్థులు వ్యాపారుల వేషంలో గూఢచార వ్యవస్థ, గుప్త మధ్యయుగ కాలంలో దాండికులు, గుప్త సామ్రాజ్యంలో వీరు న్యాయ పోలీస్ అధికారులు, కొత్వాల్ మొఘలుల కాలంలో అత్యంత శక్తివంతమైన అధికారులు, ఫౌజదార్ గ్రామీణ ప్రాంతాల్లో శాంతి భద్రతల కోసం చిన్నపాటి సైన్యాన్ని నడిపే అధికారి, చౌకీదారులు శతాబ్దాలుగా గ్రామాల్లో రక్షణగా ఉంటున్న కావలివారు. ఇప్పుడు ఆధునిక వ్యవస్థ పుట్టుక పోలీస్ అనే గ్రీకు పదం నుండి వచ్చింది. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ దీనికి అధికారికంగా భారతదేశంలో ప్రవేశపెట్టింది. 1792లో లార్డ్ కార్న్వాలిస్ జమీందారు ప్రైవేట్ సైన్యాలను రద్దు చేసి దౌరా వ్యవస్థలు తెచ్చారు. అంటే ఒక స్టేషను, ఒక ప్రభుత్వ అధికారి బాధ్యత వహిస్తారు. 1861లో ఇండియన్ పోలీస్ యాక్ట్ చట్టం వచ్చింది. నేటికి మనం వాడుతున్న ఎస్పీ, ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ అనే క్రమాన్ని ఈ చట్టమే సృష్టించింది. నేటి భారతదేశంలో పోలీస్ రకాలు రాష్ట్ర పోలీస్ కింద, కేంద్ర దళాల కింద విభజించబడి ఉన్నాయి. రాష్ట్ర పోలీసులో సివిల్ పోలీసులు రోజువారీ నేరాలు, శాంతి భద్రతలు చూసే సాధారణ పోలీసులు, ఆర్మ్డ్ పోలీసులు అల్లర్లు, అత్యవసర సమయాల్లో వాడే ప్రత్యేక సాయుధ దళాలు, ట్రాఫిక్ పోలీసులు రోడ్డు భద్రత మరియు వాహనాల క్రమబద్ధీకరణ కోసం, అలాగే సాయుధ దళాల్లో బిఎస్ఎఫ్ భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో రక్షణ కాసేవారు, సిఆర్పిఎఫ్ అంతర్గత భద్రత మరియు నక్సల్స్ వ్యతిరేక కార్యకలాపాలు చూసేవారు, సిఏఎస్ఎఫ్ విమానాశ్రయాలు, ప్రభుత్వ ఆస్తులు రక్షణ చేసేవారు, ఐటీబీపీ చైనా సరిహద్దుల్లో రక్షణ ఉండేవారు, ఎస్ఎస్బి నేపాల్, భూటాన్ సరిహద్దుల్లో రక్షణ చేసేవారు, ఎన్ఎస్జి వీరినే బ్లాక్ క్యాట్స్ అంటారు. ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో వీరు నిష్ణాతులు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో షేర్ చేయండి.